బాహుబలి 2 రికార్డ్ బ్రేక్స్, దంగల్ రికార్డ్ బ్రేక్స్ వరల్డ్ వైడ్, సందేహం లేదు. అద్భుతం, అమోఘం. చాలా బాగుంది బ్రో. ఏంది బ్రో అసలు చచ్చిపోతారు బ్రో జనాలు అసలు ఇట్లా మరి ఫైట్ సీన్స్ ఏంది బ్రో అసలు ఎవడు బ్రో హాలీవుడ్ అసలు నెక్స్ట్ టాలీవుడ్తో కంపేర్ చేస్తారు. లేదు చచ్చిపోతారు జనాలు హైప్ తోటి. నిజం ఎలివేషన్ క్రేజీ బ్రో, మెంటల్ బ్రో అసలు. డిఫరెంట్ మూవీ. ప్రభాస్ యాక్టింగే బాగుంది. కాన్సెప్ట్ కొత్తది, అంతా కొత్తది, బాగుంది. ఫైట్సే బాగున్నాయి. యానిమేషన్ ఓకే, యానిమేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. బేసిక్ క్లైమాక్స్ కోసమే వెళ్ళాలి సినిమాకి. బాగుంది, చాలా మూవీ బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత మూవీ వచ్చింది కదా, హైలైట్ ఉంది. ప్లస్ ఫస్ట్లో ఏమో మేము గ్రాఫిక్స్ ఇవి అనుకున్నాం, కానీ ఆ గ్రాఫిక్స్ అట్లాంటివి ఎక్కువ లేవు. కానీ మూవీ అయితే నెంబర్ 1 ఇప్పుడు ఆడుతుంది, 100% ఆడుతుంది మంచిగా. యాక్చువల్ నేను ఫ్యాన్ కూడా కాదు, కానీ మూవీ చాలా నిన్న టాక్ అనిపించింది, గ్రాఫిక్ ఏమో అనిపించింది, కానీ కాదు, అది గ్రాఫిక్ కూడా అంత లేదు. చాలా బాగుంది మూవీ. ఫైట్ సీన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మూవీస్ చాలా బాగుంది, హిట్ అవుతుంది మూవీ అయితే. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఏ మూవీ లేదు కాబట్టి మూవీ హిట్ అవుతుంది. హౌస్ఫుల్ కూడా అవుతుంది ఎవ్రీడే. ఎందుకంటే నేను ఫ్యాన్స్ కూడా కాదు, కానీ టాప్. ఓకే, థ్యాంక్ యూ. ఎలివేషన్ అయితే వేరే లెవెల్, అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అంతే. ప్రభాస్ అన్న వేరే అన్న ఎలివేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ బాహుబలి సినిమా గురించి వచ్చింది. మహాభారతం సీన్స్ అయితే మస్తున్నాయి. వేరే ఉందన్న, మార్వెల్ మించుంది. వేరే ఉందన్న, మస్తుంది. బాక్స్ ఆఫీస్ పక్కా చేస్తా ఈజీగా. చాలా 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 బాగుంది. సెకండ్ హాఫ్లో మహాభారతం రిఫరెన్స్ అది చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా చాలా సూపర్ హిట్ మూవీ. ప్రభాస్ చాలా చేశాడు. ఇంకా సెకండ్ పార్ట్ ఏది వస్తుందో అందులో ఎక్కువ అపియరెన్స్ ఉంటుందని అనుకుంటాను. సేమ్ మహాభారతం రిఫరెన్స్ తెలిసిందే కదా. 6,000 yearsకి అది ఒకడు పుడతాడు, ప్రపంచాన్ని కాపాడుతాడు, అది ఇది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. మహాభారతం రిఫరెన్స్ గ్రాఫిక్సే ఇంకా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. అదే చెప్పాను కదా, మహాభారతం రిఫరెన్స్ అయితే చాలా హైలైట్ ఉంది. విజయ్ దేవరకొండ అర్జున్ లాగా చాలా బాగా చేశాడు. ఇంకా అమితాబ్ బచ్చన్ అయితే చింపేశారు. లెజెండరీ యాక్టర్ అని అనిపించుకున్నారు. యాక్చువల్లీ కమల్ హాసన్ది లాస్ట్లో తెలుస్తుంది కాబట్టి ఫస్ట్లో అయితే గుర్తుపట్టలేదు, బట్ లాస్ట్లో క్రేజీ ఉండింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేయాలి. చాలా బాగుంది. ఇట్స్ సూపర్ హిట్. నేను 10 ఇస్తాను.